హర్యానాలోని నూహ్ ప్రాంతం ముస్లిం మెజారిటీ జిల్లా. హర్యానా మొత్తంలోని ఏకైక ముస్లిం మెజారిటీ జిల్లా. ఈ జిల్లా నుంచి ఒక అంబులెన్స్ వెళ్తోంది. అంబులెన్స్ సైరన్ మోగుతోంది. అంబులెన్స్ వేగంగా వెళ్తుంటే పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చి అంబులెన్స్ని ఒక్క నిమిషం ఆపారు. ఆపి సోదా చేసి చూద్దామని ప్రయత్నించేటప్పటికి ఆ అంబులెన్స్ లోపల నుంచి కాల్పులు జరిపారు. లోపల ఉన్నటువంటి వ్యక్తులు కాల్పులు జరిపేటప్పటికి పోలీసులు కూడా దాన్ని చుట్టుముట్టారు. మొత్తము ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కాలికి గాయమైంది. మిగతా ఇద్దరు పారిపోయారు. వాళ్ళు ఆ ఏరియాలోనే ఎక్కడో ఆశ్రయం పొంది ఉంటారు. ఈ గాయమైన వాడి పేరు హమాస్ ఖాన్. మిగతా ఇద్దరి కోసం సీసీటీవీ ద్వారా సెర్చ్ జరుగుతోంది. అయితే అంబులెన్స్లో ఏమున్నాయి? అంబులెన్స్లో గోవులు ఉన్నాయి. ఈ గోవుల్ని చట్టానికి వ్యతిరేకంగా స్మగ్లింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్మగ్లర్ గ్యాంగ్ ఇది. హమాస్ ఖాన్ గారు పేరులోనే హమాస్ ఉంది. హమాస్ ఖాన్ ప్రస్తుతం పోలీస్ జైల్లో ఉన్నారు. మిగతా ఇద్దరి కోసం వెతుకులాట జరుగుతోంది. ఇది హర్యానా సంఘటన.